నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారం సభలో పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తొలిసారి స్పందించారు. విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. భూములపై సర్వే హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. సమగ్ర సర్వే ద్వారా భూములపై వారికే హక్కులు కల్పిస్తున్నామని వివరించారు. కానీ చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ క్యారెక్టర్ ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాగేసుకునేవాడు కాదని స్పష్టం చేశారు. 100 ఏళ్ల కిందట బ్రిటిష్ వారి పాలనలో భూ సర్వే జరిగింది. ఆ తర్వాత మరోసారి భూ సర్వే నిర్వహించలేదు. సమగ్ర సర్వే లేకపోవడంతో భూములు సబ్ డివిజన్ జరగలేదు. ఇక భూముల కొలతలు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తమ భూములను అమ్ముకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భూముల కొలతలు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తమ భూములను అమ్ముకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పేదల భూముల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగడమే కాదు, కొన్నిసార్లు కోర్టులకు వెళ్లాల్సి వస్తోందని, దానివల్ల ప్రజలకు డబ్బులు కూడా ఖర్చు అవుతున్నాయని పేర్కొన్నారు. మరి ఈ పరిస్థితి మారాలన్న ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలో రీసర్వే చేయించాం. భూమి మీద సొంతదారుకు సంపూర్ణ హక్కు ఇవ్వాలన్నదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లక్ష్యమని అన్నారు. భూములకు హద్దులు నిర్ణయించి, రికార్డును సవీకరించి, ఆ వివరాలను రిజిస్ట్రేషన్లు చేసి మళ్లీ రైతులకు అందించే కార్యక్రమం జరుగుతుంటే చేతనైతే మద్దతు పలకాలి కానీ దుష్ప్రచారం చేయడం సబబు కాదని సీఎం జగన్ స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.